హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్, 10 మంది మృతి, 100 మందికి పైగా బందీల రక్షణ. ఇవాళ మార్చి 11వ తారీఖు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలోచి లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ను హైజాక్ చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ రైల్వే క్వాటా నుంచి పెషావర్కు వెళ్తుండగా బొలాన్ జిల్లాలో టన్నల్ నంబర్ 8 వద్ద మిలిటెంట్లు దాడి చేశారు. రైలు పట్టాలను మందుగుండు సామానుతో పేల్చి పేలుడు పదార్థాలతో ధ్వంసం చేసి ట్రైన్ను నిలిపివేశారు. భద్రతా సిబ్బందితో జరిగిన తుపాకీ కాల్పుల్లో 10 మందికి పైగా గాయపడ్డారు. 9 మంది సిబ్బంది మరియు ఒక డ్రైవర్ మృతి చెందినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మిలిటెంట్లు రైల్లో ఉన్న 104 మంది ప్రయాణికులను బందీగా తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. పాక్ సైన్యం తక్షణ చర్యలు తీసుకొని 16 మంది మిలిటెంట్లను హతమార్చింది. బందీలను విడిపించే ప్రక్రియలో విజయవంతమైన అధికారులు ప్రకటించారు. BLA మిలిటెంట్ బలూచిస్తాన్లో స్వాతంత్రము మరియు సహజ వనరులపై హక్కును కోరుతూ ఈ దాడికి పాల్పడినట్లు తమ డిమాండ్లను విన్నవించుకున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సంఘటన ప్రపంచాన్ని పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఈ సంఘటన బలూచిస్తాన్లోని భద్రతా సమస్యలను ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయో మరొకసారి రుజువు చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.